హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాస్త మెల్ట్ అవ్వాలండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వనైతే ఒక కప్పు వేసుకుందాం. బాగా వేయించుకోవాలండి. రవ్వ ఎంత వేగితే లడ్డూలు అనేవి అంత సూపర్గా టేస్టీగా ఉంటాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లైట్గా కలర్ చేంజ్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది రవ్వ వేగినట్టు. చూడండి, రవ్వ అయితే వేగిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ ప్యాన్లో అయితే కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కాస్త మెల్ట్ అవ్వాలి. ఇప్పుడైతే 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేసుకుందామండి. టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పొడి త్వరగా వేగుతుంది కదా, చూసుకోవాలండి. చూడండి, వేగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేద్దాం. ఇప్పుడు ఇందాక తీసుకున్న సూజీ రవ్వ అయితే వేగింది కదా అండి, అది ఇందులో వేద్దాం. ఇప్పుడు షుగర్ పౌడర్ అండి. ఒక కప్పుకి 1 కప్పు తీసుకోవాలండి షుగర్ పౌడర్ని. అందులోనే 2 యాలకులు అయితే మిక్స్ చేశానండి. నేను మిక్సీకి పట్టుకున్నాను. ఒక కప్పు రవ్వ, 1 కప్పు షుగర్ పౌడర్ అండి. ఒక 2-3 స్పూన్ల కొబ్బరి పొడి, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడైతే వేయించిన జీడిపప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడైతే కొన్ని పాలు పోసుకోవాలండి. పాలు అయితే చూసుకుంటూ కలుపుకోవాలండి. లడ్డు ఫామ్ అయ్యేలాగా చూసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, కొంచెం కొంచెమే వేస్తున్నాను నేనైతే. నేనైతే ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి, కానీ సూపర్గా వచ్చాయి. నేను చేయడం ఫస్ట్ టైం అని చెప్పాను కదా. షుగర్ కూడా సరిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కొంచెం కొంచెం పోసుకొని చూసుకుంటున్నాను. లడ్డూలా ఫామ్ అవ్వాలండి. మొత్తం ఒకేసారి పోస్తే లూజ్ అవుతుందండి. అందుకే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా రౌండ్ షేప్ వచ్చేటట్టు రవ్వ లడ్డూలని చుట్టుకోవడమే. ఇంకా ఈ విధంగానే ఒక్కొక్కటి రవ్వ లడ్డూలను అయితే చేసుకొని పెట్టుకుందామండి. గుర్తుపెట్టుకోండి, రవ్వ ఎంత వేగితే లడ్డూలు అనేవి అంత టేస్ట్గా ఉంటాయి. సింపుల్గా టేస్టీగా ఉన్నాయండి. జ్యూసీగా వచ్చాయి.
చూడండి ఈ విధంగా అయితే అన్ని లడ్డూలను అయితే చుట్టి పెట్టుకున్నాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.